రాజాని అవమానాల పాలు చేసిన నిన్ను అంత ఈజీగా వదలకూడదు. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా ఇంటికి నేను రాక ఎక్కడికి వెళ్తాను? చందు, ఎక్కడమ్మా? మా ఆయన దగ్గర. మాధవి, మాధవి, ఏంటి రాజా? మాధవి ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. మాధవి, భార్య నేనుంటే మీరు వడ్డించడం ఏంటి? ఎవరైనా చూస్తే నన్నే కాదు ఆయన గురించి కూడా చెడుగా అనుకుంటారు. ఆ కిన్నెటివ్వు. మాధవి, నువ్వు వడ్డించు. ఏ, నేను వడ్డిస్తే అరగదా? కానివ్వు. నీతో మాట్లాడటమే అసహ్యం అనుకుంటే నువ్వు పెట్టిన తిండి కూడా తింటాననుకున్నావా? తినాలి. ఆ పరిస్థితే వస్తే పస్తులైనా ఉంటాను గాని నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. రాజా ఆగు. ఇదిగో మాధవి, ఈ రోజే కాదు ప్రతిరోజు నేనే వడ్డిస్తాను. ఈ బెట్టు ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. అర్చన చేయమంటారమ్మా? అవునండి, మా వారు అశోక్ పేరు మీద అర్చన చేయండి. గోత్రం పైడిపాలకు. శ్రీ వెంకటేశ్వర పరాదేవతోభ్యో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతయే నమః, అన్నమయాయ నమః, అమృతాసాయ నమః, జగద్వందాయ నమః, గోవిందాయ నమః, శ్వాసదాయ నమః, ప్రభవాయ నమః, శాశాద్రినిలయాయ నమః, దేవాయ నమః, కేశవాయ నమః, మధుసూదనాయ నమః, అమృతాయ నమః, మాధవాయ నమః, కృష్ణాయ నమః, శ్రీహరాయ నమః, జ్ఞానవంతరాయ నమః, శ్రీ వక్షసాయ నమః, సర్వేశాయ నమః. అక్క, ఏంటక్క చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నా? రాజాని నాశనం చేయాలని రాజా ఇంట్లో చేరి నీతో ఏం మాట్లాడమంటావు? ఇంకా నేను రాజా నాశనం కోసమే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకుంటున్నావా? మీ పెదనానికి మాటిచ్చి మరీ వెళ్ళావు కదా, అందుకు కాక ఇంకెందుకుంటున్నావు? మీ మాటల్ని రాజాని అపార్థం చేసుకునే రోజుల్లో అలా అనుకునే వెళ్ళానక్క. కానీ రాజా గురించి నిజం తెలిసాక తన భార్యగా తనతో బతకాలని రాజాతోనే ఉంటున్నాను. నిజమా? అవునక్క, నేను చెప్పేది నిజం. మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ గురించి చాలా నీచంగా మాట్లాడాను. నన్ను క్షమించక్క. చందు, నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమే అక్క. పోనీలే చందు, ఎన్ని రోజులకైనా రాజా మంచితనం నీకు అర్థమైంది. నీ మీద నాకు కోపం ఏమీ లేదు చందు.
రాజా విషయంలో నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావన్న బాధ తప్ప మొత్తానికి రాజా దగ్గరికి చేరావన్నమాట. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది చందు. అపార్థాలతో రోజు రోజుకి నువ్వు రాజాకి దూరం అవుతుంటే అలాగే శాశ్వతంగా ఎక్కడ దూరం అయిపోతావో అని భయపడ్డాను. నిజం తెలియకపోతే నువ్వనుకునేదే జరిగేది. రాజాకి చెడు చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నాకు మంచి జరిగింది. అది కనిపించిందా? దానివల్ల చందు నాకంత అవమానం జరిగింది. అది చేసిన పనికి నలుగురిలో తలెత్తుకోలేకపోయాను. చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తుందిలే అక్క. మొత్తానికి మీరిద్దరూ ఒకటయ్యారు. నాకది సంతోషంగా ఉంది చందు. నేను దగ్గరయ్యాను కానీ నేను చేసిన తప్పులు రాజాని నన్ను ఇంకా దగ్గర కానివ్వడం లేదు. బాధపడకు చందు, రాజా కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఆ నమ్మకంతోనే బతుకుతున్నాను. అవును, బావెలా ఉన్నారు? చేసిన తప్పులు కదల్లేని కాళ్ల రూపంలో బాధ పెడుతుంటే రోజు కన్నీళ్లతో తన పాపాలు కడిగేసుకుంటూ మనిషిగా బ్రతికే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. నీ పూజల పుణ్యమా అని ఆ రోజు త్వరలోనే వస్తుందక్కా. బావ కూడా త్వరగా కోలుకొని మీరిద్దరు కూడా సంతోషంగా ఉండాలి. రోజు రోజుకి ఆయనలో వస్తున్న మార్పు నాలో ఆ నమ్మకాన్ని పెంచుతుంది చందు. ఆయన బాధ చూస్తుంటే ఆయన తప్పులన్నీ నా కళ్ళలో కన్నీళ్లై కరిగిపోతున్నాయి. నీ మంచితనమే బావని మళ్ళీ నడిపిస్తుంది. అదే నా నమ్మకం చందు. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. వస్తాను చందు. అలాగే అక్క. రాజా గురించి ఆలోచించి బాధపడుకో. అన్నీ అవే సర్దుకుంటాయి. సరేనా? వస్తాను. ఎవరు కావాలండి? జనాభా లెక్కల వివరాల గురించి వచ్చామండి. అలాగా, చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను మీ పేరు? మాధవి. ఇంకా? మా రాజా. రాజా. మూర్తి గారు నూకాలు. మొత్తం నలుగురు ఉంటున్నారన్నమాట. అవునండి. థ్యాంక్స్ అండి. హలో, ఏంటి ఈ ఇంట్లో ఉంది మీ నలుగురేనా? మరి నేనెక్కడున్నాను? ఏమయ్యా, వచ్చావు, అడిగావు, ఈవిడ చెప్పింది వెళ్ళిపోతున్నావు. ఇంకెవరైనా ఉన్నారని అడిగే పని లేదా? అంటే మేడం గారు నలుగురే అన్నారని. అంటారయ్యా, ఆవిడ నలుగురనే అంటారు. కానీ నువ్వు అడగాలి, ఈ ఇంటి యజమాని ఎవరు, యజమానురాలు ఎవరు, ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి కదా. సరే, పొరపాటు అయిపోయింది మేడం. మీరెవరు మేడం? చందు, చంద్రలేఖ. రాజాని రాసుకున్నావే, ఆయన భార్యని. అంటే ఈ ఇంటి యజమానురాల్ని. రాసుకున్నావా? రాశాను మేడం. గుడ్. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ మేడం. ఈ ఇంటి యజమానురాలని
నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? మరి నేను కాక ఈ ఇంటి యజమానురాలు ఎవరు చెప్పు. నా మెడలో రాజా కట్టిన తాళ్ళు ఉంది అంటే దాని అర్థం అదే కదా. రాజాకి నీ మాట అంటేనే పడదు. అలాంటిది నువ్వు ఇలా అంటున్నావని తెలిస్తే ఏం చేస్తాడేంటి? యాక్చువల్గా నీకు ఒకటి అర్థం కావట్లేదు మాధవి. రాజా మనసులో నేనున్నాను, బయటికి కోపం నటిస్తున్నాడు అంతే. నటించటాలు రాజాకి తెలీవు. ఏంటి నాకన్నా రాజా గురించి నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? భార్య ఇక్కడ అంటే బాడీలో హాఫ్ అన్నమాట. ఏయ్ ఏంటలా చూస్తున్నావు? నీ మాటలు రాజా వింటే నీ పరిస్థితి ఏంటా అని. రాజా చిన్న పిల్లాడమ్మా, తనకేం కావాలో తనకు తెలీదు. నేను నేర్పిస్తాను. చందు నా భార్య, ఈ ఇంటి యజమానురాలు అని తన నోటితోనే నేను అనిపిస్తాను. మూర్తి గారు, ఈ టెండర్ని చూసారా? ఆ సెంటర్ది. చాలా మంచి టెండర్ కదా రాజా. అవును, మిగిలిన అన్ని టెండర్లు వేరు, ఈ టెండర్ వేరు. మిగిలిన వాటిలో దాని వరకే ఆదాయం వస్తుంది. కానీ ఈ టెండర్ మనం సాధించగలిగితే చాలా రోజుల పాటు గవర్నమెంట్కి సంబంధించిన వివిధ శాఖల ద్వారా ఆదాయం వస్తూనే ఉంటుంది. అంటే ఈ కాంట్రాక్ట్ కామధేను లాంటిదన్నమాట. అవును, ఆదాయం గురించి పక్కన పెడితే గవర్నమెంట్ అధికారులు చాలా మందితో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ముందు ముందు ఆ పరిచయాలు మనకి చాలా ఉపయోగపడతాయి. ఇన్ని విధాలుగా ఆదాయం ఉంటుందంటే పోటీ తీవ్రంగానే ఉంటుందిగా. మనం కొంచెం కష్టపడాలేమో. కష్టం గురించి బాధలేదు మూర్తి గారు, ఫలితం మాత్రం మనకే దక్కాలి. మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రయత్నం కాదు, సాధించాలి. అనుమానంతో వేసే అడుగు ఎప్పుడూ విజయాన్నివ్వదు. నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే గెలుపు మీద మన పేరు ఆ క్షణమే రాసుంటుంది. ఈ టెండర్ మనకే రావాలి. లేదు మేనేజర్, ఆ కాంట్రాక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే రావాలి. ఆ కాంట్రాక్ట్ వలన గవర్నమెంట్కు సంబంధించిన చాలా సంస్థలతో మనకి లింక్ ఏర్పడుతుంది. అది మన కంపెనీ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. కరెక్టే సార్, కానీ ఆ టెండర్ మనకు రావడం చాలా కష్టం. అసలు టెండర్ వేయకుండా మనకి రాదు అని ఎలా చెప్తున్నావు? రాజా అని కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చారు సార్. విన్నాను. అయితే అతని దెబ్బకి మహామహుల్ సైతం కంగు తింటున్నారు. ఏం చేస్తాడో ఎలా ప్లాన్ చేస్తాడో తెలీదు. అందరికన్నా తక్కువ కొటేషన్ వేస్తాడు, టెండర్ని కొట్టేస్తాడు. వాడికి భయపడి టెండర్ వేయకుండా మానేయాలా? అది కుదరదు. ఈ టెండర్ మనకే రావాలి. సార్, వాడు ఆల్రెడీ రౌడీ బ్యాక్గ్రౌండ్లో నుంచి బిజినెస్లోకి వచ్చాడు. అడ్డదారుల్లో వచ్చైనా ఆ టెండర్ని వాడే చేజిక్కించుకుంటాడు. ఏ అడ్డదారులు వాడికేనా? మనకు తెలియవా? అంటే అడ్డదారుల్లోనైనా వెళ్దామంటారా? అడ్డదారిలోనైనా వెళదాం. అవసరం అనుకుంటే అడ్డు తప్పించైనా వెళదాం. సార్, అయితే ఆ రెండో దారే కరెక్ట్. ఎందుకంటే అడ్డదారిలో వెళ్ళినా వాణ్ణి కాదని ఆ టెండర్ మనకు రావడం చాలా కష్టం. చూడండి, ఇది చాలా లాంగ్ టైం నడిచే కాంట్రాక్ట్. సో ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. దట్స్ ఆల్. అలాగే సార్, భారం నా నెత్తి మీద పెట్టారు కదా, నేను చూసుకుంటాను. రారా కృష్ణ, కూర్చో కూర్చో. ఒక ముఖ్యమైన టెండర్ గురించి ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. విన్నాను. మేనేజర్ నీకు కొత్త రకం బిజినెస్ ఏదో నేర్పిస్తున్నట్టున్నాడు. తప్పేముందిరా? తప్పే ఉందా?
వ్యాపారం తెలివితేటలతో గెలవాలరా. అడ్డదారిలో వెళ్ళైనా గెలవాలనుకుంటే దాన్ని వ్యాపారం అనరు. రేయ్, అది చిన్న కాంట్రాక్ట్ కాదురా. దానివలన మన బిజినెస్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఉండొచ్చురా. అప్పుడు తెలివిగా అందరికన్నా తక్కువ కొటేషన్ వేసి ఆ టెండర్ని నువ్వు ఓన్ చేసుకో. అంతేగాని అడ్డదారిలో వెళ్ళాలనుకోవడం చాలా తప్పురా. అవతలి వాళ్ళు అదే దారిలో వస్తున్నప్పుడు మనం వెళ్ళటంలో తప్పే ఉందిరా. మేనేజర్ చెప్పిన మాటలు విని నువ్వు అదే దారిలో వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదురా. ఈ విషయంలో మాత్రం నాకు మేనేజర్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుందిరా. అడ్డదారిలో వెళ్ళైనా సరే, అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించైనా సరే ఆ కాంట్రాక్ట్ మనమే దక్కించుకోవాలి. అంతే. ఏంటది? పాలు. నీ చేత్తో నీళ్లే తాగను, పాలు తాగుతానా? ఈరోజు తాగాలి. అవసరం లేదు. పిస్తా బాదం పప్పు వేశాను. అంత గన్నేరు పప్పు వేసుకొని నువ్వే తాగు, దరిద్రం వదిలిపోతుంది. సరసానికి మాత్రం కొద్వేం లేదు. మీ ఊర్లో ఇది సరసం అంటారా? గది తలుపులు వేశాక భార్యాభర్తల మధ్య ప్రతి మాట సరసంగానే ఉంటుంది. తాగు రాజా. విసిగించుకో. మర్యాదగా కామ్గా పడుకుంటే పడుకో, లేదంటే నేను బయట పడుకుంటాను, నువ్వు లోపల పడుకో. తాగుతావా లేదా? ఎక్కడికి? మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగే ఎద పొంగే ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా. ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా. ఎక్కడ ఎక్కడ పోతావురా, ఇక్కడ ఇక్కడ నేనుండగా. ఎక్కడ ఎక్కడ పోతావురా, ఇక్కడ ఇక్కడ నేనుండగా. నా కథ మామీసు నీ కట్టు ఇటు తెలుసు, సరేనా నీ సరాసరి దగ్గర దగ్గరరా. I love you, I love you, I love you.
నీ పాటికి నువ్వు బయటికెళ్ళి పడుకుంటే నలుగురు ఏమనుకుంటారు? గదిలో నిన్నేదో రాచి రంపాన పెడుతున్నాననుకోరు? భార్యాభర్తలన్న తర్వాత మన మధ్య 100 ఉంటాయి. అవి గదిలోనే తీర్చుకోవాలి. అంతేకాని నువ్విలా బయటికి వెళ్ళిపోతే నలుగురు నన్నంటారు. నీ భార్యనంటే నిన్నన్నట్టు కాదా? నువ్వు భార్యవేంటే? తప్పుకో. నీ భార్యని కాకపోతే ఇంత ధైర్యంగా నీ గదిలోకి రాగలనా? చూడు, ఇప్పుడు కూడా మన మధ్యన ఏం జరగలేదు అంటే ఏం లోపం ఉందో అని నిన్నే అంటారు. సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. విసిగించుకుంటా వెళ్ళాడు, తిరిగి పడుకో.